నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల గురించి తెలుసుకుందాం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఇట్లాంటి పార్టీలన్నీ చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలు రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఎన్ని స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, పార్టీలు ఏం హామీలు ఇచ్చాయి, మళ్ళీ అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎవరిని ఎన్నుకుందామని ఆతృతతో వేచి చూస్తున్నారు. ఇట్లాంటి అంశాలన్నీ కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. చూడండి, జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇందులో 70 జనరల్ స్థానాలు, 7 ఎస్సీ రిజర్వ్డ్, 9 ఎస్టీ రిజర్వ్డ్. ఈ మొత్తం స్థానాలకు కలిపి 3 దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు అక్కడ రాష్ట్రంలో 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే మొన్న జరిగిన జూన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాదాపు 58% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 35 ఏళ్లలో ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది అత్యధికంగా చెప్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఏ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇది ఎలక్షన్ షెడ్యూల్. తొలి దశ, రెండో దశ, మూడో దశ, 3 దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18, 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో పుల్వామా, అనంతనాగ్, సోపియాన్, కుల్గాం, రాంబాన్, కిష్ట్వార్, దోడా 7 జిల్లాలు కలిపి మొదటి దశలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రెండో దశలో 26 స్థానాలకు అక్టోబర్ 1న, మూడో దశలో 40 స్థానాలకు అక్టోబర్ 4న ఈ 3 దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీటి ఫలితాలు అక్టోబర్ 8వ తారీఖు రోజు వెలువడనున్నాయి. మరి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం కావచ్చు, ఇట్లాంటి నిర్ణయాలను కాశ్మీర్ ప్రజలు సమర్థిస్తారా, ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మనకు అక్టోబర్ 8 రోజు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నాయి కదా, ఈ బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, మహబూబా ముఫ్తీ పీడీపీ, ఈ పార్టీలు ఏం హామీలు ఇచ్చాయి, ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవేంటో 10కి పైగా పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. అందులో బీజేపీ, కాంగ్రెస్, మహబూబా ముఫ్తీ పీడీపీ, ఉమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జమాతే ఇస్లామీ, నిషేధిత జమాతే ఇస్లామీ కూడా ఈసారి బరిలోకి దిగుతూ ఉన్నారు. రైట్. అయితే రీసెంట్గా 2 రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంకల్ప్ పత్ర పేరుతో 25 తీర్మానాలతో ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, జనాలకు సంబంధించి ఏ హామీలు ఇచ్చారనేది చూస్తే, ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం, మహిళల ఆర్థిక భద్రత, స్వావలంబనకు ప్రాధాన్యం, సుసంపన్నమైన జమ్మూ కాశ్మీర్ సాధించుకోవడం, మా సమ్మాన్ యోజన స్కీమ్లో భాగంగా ప్రతి కుటుంబంలోని పెద్ద వయస్కులైన మహిళలకు ఏటా 18,000 ఆర్థిక సాయం. ఇది నెక్స్ట్ ఉజ్వల స్కీమ్ కింద ఏటా 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కాలేజీ విద్యార్థులకు 3,000 ఆర్థిక సాయం, మారుమూల ప్రాంత విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, టూరిజం డెవలప్మెంటు, ఇంటింటికి తాగునీరు, వయోవృద్ధులకు పెన్షన్ల పెంపు. ఇకపోతే కాశ్మీర్ పండిట్లు, అట్లాంటి కాశ్మీర్ పండిట్లు ఎక్కడెక్కడైతే వివిధ రాష్ట్రాలకు పారిపోయి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వస్తే పునరావాసం కల్పిస్తామని బీజేపీ తన హామీలో ప్రధానంగా పెట్టుకుంది. అదే సమయంలో కాశ్మీర్లో ఉన్నటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అక్రమంగా నిర్మించుకున్న కాలనీలకు కూడా తొలగిస్తామని బీజేపీ చెప్పింది. అయితే ఈ సందర్భంగా మొన్న అమిత్ షా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఈసారి ఒక హిందూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆయన స్పీచ్ వింటే ఒక హిందూ వ్యక్తి
జమ్మూ కాశ్మీర్కు సీఎం కాబోతున్నాడనే సంకేతాలు మనకు కనిపించాయి. సెప్టెంబర్ 14 రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరి ప్రధాని అక్కడ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి కామెంట్ చేస్తారనేది చూడాలి. రైట్, బీజేపీ ఈ హామీలు ఇస్తే ఇక మిగిలిన పార్టీలు ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్సు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. పీడీపీ ఎజెండాకు నేషనల్ కాన్ఫరెన్సు, కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో మెహబూబా ముఫ్తీ పీడీపీ విడిగానే పోటీ చేస్తూ ఉంది. ఈ 3 పార్టీల ప్రధాన ఎజెండా ఏంటి అంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం. ఎప్పుడైతే కేంద్రంలోని బీజేపీ సర్కారు 370 ఆర్టికల్ని రద్దు చేసిందో దాన్ని మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని ఈ 3 పార్టీలు ముక్తకంఠంతో చెప్తున్నాయి. నెక్స్ట్ రాష్ట్ర హోదా 2018 వరకు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఉంది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయిందో దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి అక్కడ మన గవర్నర్ జనరల్ పాలన విధించింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తెప్పించడం ఎన్నికల్లో హామీగా ఈ 3 పార్టీలు పేర్కొన్నాయి. దాంతోపాటు ఏమున్నాయంటే రాష్ట్ర హోదా, నిరుద్యోగం, స్థానికులకే భూ హక్కు విషయంలో కూడా మన కేంద్రంలోని బీజేపీ సర్కారు కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. ఆ సంస్కరణల పట్ల అటు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ ఇవన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న స్థానికులకే భూ హక్కు ఉండాలి, భూ కొనాలన్నా విక్రయించాలన్నా ఇట్లాంటి హక్కులన్నీ స్థానికులకే ఉండాలి, బయట నుంచి వచ్చే వారికి ఎలాంటి హక్కులు ఉండద్దు అనేది ఈ 3 పార్టీల అభిప్రాయం. నెక్స్ట్ ఉగ్రవాదం, పర్యాటక అభివృద్ధి విషయానికి వస్తే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్కు ఎస్పెషల్గా శ్రీనగర్కు పర్యాటకుల సంఖ్య విపరీతంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పర్యాటకులు శ్రీనగర్కు పోటెత్తున్నారు. అయితే అదే సమయంలో అటు రాళ్ళు విసరడం కానీ, కాల్పులు కానీ, ఉగ్రవాద చర్యలు కానీ బాగా మందగించినట్టుగా మనకు పోలీస్ రిపోర్టులు చూస్తే తెలుస్తోంది. అయితే ఈ విషయాన్నే బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది. అన్ని ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ పెడతామనేది బీజేపీ చెప్తుంది. ఇందులో మరొక విషయం ఏమిటంటే ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది మన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆయన కేంద్ర మంత్రిగా బీజేపీ నుంచి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల కోసమే ఆయన ఒక నెలలో కనీసం మెజారిటీ రోజులు అక్కడే కేటాయిస్తున్నారు. ఇంకొక విషయం అయితే 2014లో పీడీపీ, బీజేపీ కలిపి 2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అందులో ఏంటంటే పీడీపీకి 28 సీట్లు, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12, ఇతరులు 7. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో పీడీపీతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా ఈసారి కూడా మొన్నటి ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లను సాధించుకున్న బీజేపీ ఈసారి జమ్మూ కాశ్మీర్ మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది. ఈ జమ్మూ కాశ్మీర్లో ముస్లిం అభ్యర్థులకు కూడా బీజేపీ సీట్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్సీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ 2 పార్టీలు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఓడిపోయాయి. ఒక్క ఎంపీ సీట్ అంటే అటు ఒమర్ అబ్దుల్లా కావచ్చు, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కావచ్చు, 2 ఎంపీ స్థానాల్లో ఓడిపోయారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా పసిగట్టిన ఈ 2 పార్టీలు ఈసారి కలిసి పోటీ చేస్తున్నాయి. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ప్రస్తుత కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు వస్తుందా, ప్రజలు ఆ నిర్ణయాలు వ్యతిరేకిస్తారా అనేది జడ్జిమెంటు జమ్మూ ప్రజలు ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 8న మనకు పూర్తి